కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్లు ఎవరైతే 66 మంది కార్పొరేటర్లు గెలుపొందారో వీళ్ళందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 28 లక్షలు వెచ్చించి వాళ్ళందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని కరీంనగర్ మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సో మరి ఈ స్మార్ట్ ఫోన్లపై చాలా మంది చాలా పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు కొనుక్కోలేరా, వాళ్ళ కొనుక్కునే కెపాసిటీ లేదా, ఎందుకు ఇవ్వాలని చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి అయితే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సో ఈరోజు సామాజిక కార్యకర్తలు చాలా మంది ఈ విషయంపై కలెక్టరేట్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు మనతో పాటు ఇప్పుడు కోట శ్యామ్ కుమార్ ఉన్నారు. సో శ్యామ్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏమని ఇచ్చారు ఈ రోజు? ఏదైతే ప్రజాధనం 28 లక్షలు ఉన్నాయో ఫోన్ల కోసం యూజ్ చేస్తూ అన్నారు, ఆ టెండర్ ప్రక్రియను క్యాన్సిల్ చేయాలి. పర్టికులర్ అది ఏమైనా కౌన్సిల్ జీవో ఏమైనా ఉంటే గిట్ట 2019 ప్రకారం చట్ట ప్రకారంగా పబ్లిక్ దాన్ని అపోజ్ చేస్తే క్యాన్సిల్ చేయాలని ఉంది. కాబట్టి మేము ప్రజల తరపున కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, అదేవిధంగా మేయర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కోరుకున్నా మీరు చేయడానికే ఉంది కదా, కాబట్టి మేము కోరుకున్నది ఒకటి, 28 లక్షలు ఏ రకంగా యూజ్ చేయమంటున్నారు? రోడ్డు వర్క్ లో ప్యాచ్ వర్క్ యూజ్ చేయండి. కరీంనగర్ లో ఎక్కడ చూసినా కూడా రోడ్లు గుంతలం అయిపోయినాయి. 66 డివిజన్ లో కూడా రోడ్లు ప్యాచ్లతో ఘోరంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి వర్క్ మీరు యూజ్ చేయొచ్చు కదా ప్రజాధనాన్ని. మేము ట్యాక్సులు కట్టి, ఇంటి ట్యాక్సులు కట్టి, వివిధ రకాల ట్యాక్సులు కట్టి మీరు ఏదో డెవలప్మెంట్ చేస్తారు కరీంనగర్ అని మేము ఆశిస్తే, మీరు ఈ ఇన్నోవా క్రిస్టా తిరుక్కుంటా మేము ఇచ్చే ఈ 40,000 కోసం మీరు ఆలోచిస్తారా? ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు ఆడుకోండి. అరే ఈ 40,000 ప్రజాధనాన్ని మేము ఎలా ఏ రకంగా యూజ్ చేస్తున్నాం అనేది మీరు పడుకునేటప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే అర్థమవుతుంది. మీకే షై అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి ప్రక్రియ మనం చేయొద్దు. ఇది చాలా సమస్యలు ఉన్నాయి కరీంనగర్ లో, వాటిపైన మనం చేయాలి, ఫోకస్ చేయాలని ఆలోచించుకుంటాం. 66 డివిజన్ కార్పొరేటర్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సుమన్ టీవీ గారి తరపున, ఈ 40,000 రూపాయలు మీకు వచ్చే ఏదైతే 40,000 ఉన్నాయో ఆ 40,000ని మీ ఏరియాలో గల బొందల్ని ప్యాచ్ వర్క్ చేయడానికి యూజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ చెప్పండి, మీ పేరండి?